వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పసుపు పంటకు 15,000 మద్దతు ధర, అసెంబ్లీ ఆవరణలో కవిత దీక్ష. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పథకాల పేర్లు మార్చడం కాదు, ప్రజల బ్రతుకులు మార్చండి. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ బాధలను ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పసుపు రైతులకు కనీస మద్దతు ధర 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నదని, కానీ ఆ పార్టీ పసుపు రైతులను మోసం చేసినట్లు కవిత ఆరోపించారు. పసుపు ఉత్పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళ కుటుంబాల పోషణ కోసం సరైన ఆదాయం అందించాలని భావిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నది ఎవరు? ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాలసీమ చేస్తా అన్నది ఎవరు? గుండెల్లో పెట్టుకుని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే మా గుండెల మీద తంతారా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు ఏపీ పోలీసులు వచ్చి మన వాళ్లను కొట్టి వెళ్తే పౌరుషం లేకుండా ఫామ్ హౌస్లో పడుకున్నది ఎవరు? ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే పైసచిక ఆనందం పొందుతున్నారు మామ అల్లుళ్ళు. కొడుకు డ్యాన్సులు చేస్తున్నారు. గుండు సున్నా ఇచ్చిన ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలను తిడుతున్నారు. మీకు స్టేచర్ పట్ల ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ మీద లేదు అని అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేడు మార్చురీలో ఉన్నదని చెప్పా, కానీ నేను కేసీఆర్ని అన్నట్లు ప్రచారం చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అధ్యక్ష, నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను. అధ్యక్ష, చాలా మాట్లాడిండ్రు. ఉండుంటే బాగుండేది, నేను అడుగుండేవాడిని. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్కుమారెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి. బీఆర్ఎస్ ఈరోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. మాట్లాడాల్సిందంతా మాట్లాడతాం, ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వివరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. పథకాల పేర్లు మార్చడం కాదు, ప్రజల బ్రతుకులు మార్చండి అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. తెలంగాణ చిహ్నం నుండి కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్ళం ఆత్మగౌరవం ఉన్నోళ్ళం రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమరయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడతాం. రాజముద్రలో నుండి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ మార్చవద్దు, మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్నే మేము ఇవాళ విశ్వసిస్తున్నాం. పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా ఈ సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు, మారిస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.